మందం మందం మధుర నినదైః వేణుమాపూరయంతం వృందం బృందావన భువి గవాం చారయంతం చరంతం ఛందోభాగే సతమఖమఖధ్వంసినాం దానవానాం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం. భాగవత కథాసుధ తర్వాత భాగంలోకి వచ్చాం. బలరామకృష్ణులు ఇద్దరు తమ గురువైన సాందీపని ఋషి యొక్క కుమారుణ్ణి యముని సదనానికి వెళ్ళి మరి ఆయనకి తెచ్చి అప్పచెప్పారు గురుదక్షిణగా. ఆ తర్వాత తమ విద్యాభ్యాసం పూర్తయిపోయిందని భావించుకుని గురువుతోటి వీడ్కోలు చెప్పించుకుని వీళ్ళు ఏం చేశారు, ఒక రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే మధురా నగరానికి వచ్చేసిన తర్వాత మధురా నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా తాము కోల్పోయిన ధనాన్ని మళ్ళీ పొందినంత సంతోషించారట. అంతా వీళ్ళు కొద్ది కాలం మాతో ఉన్న వాళ్ళే ఇలా సంతోషిస్తే, చిన్నతనం నుంచి నేను రేపల్లిలోనే ఉన్నాను, వాళ్ళందరూ నా మీద ఎంతో మనసు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, నా విరహంతో వాళ్ళు ఎంత ఇదైపోతున్నారు అని భావించి కృష్ణుడు ఏం చేశాడట, ఎంత పగగా ఉందో వాళ్ళకి నా మీద, ఎంత కోపంగా ఉన్నారో వాళ్ళు అని భావించి ఏం చేశాడు, నిశ్చయమైన భావాలు కలిగిన వాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగిన గుణాలు కలిగిన వాడు అయినటువంటి వృష్ణి వంశస్థుల్లో ఉత్తముడైన ఉద్ధవుడు అనే వ్యక్తిని పిలిచాడు. కృష్ణుడికి అతనితోటి స్నేహం ఉంది, బంధుత్వం ఉంది. ఉద్ధవుడిని పిలిచి ఏం చెప్పాడంటే, ఈ ప్రణయమూర్తులైన గోపికలు నా ఆగమన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నా మీద వ్యామోహంతో ప్రపంచాన్ని మర్చిపోయి ఎంత దుఃఖపడుతున్నారో, వాళ్ళని వదిలిపెట్టడం ధర్మం కాదని వాళ్ళు భావిస్తూ ఉంటారు, ఎంత ఈ వియోగ దుఃఖంతో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎట్లా ప్రాణాలని ఒంటి మీద మోస్తున్నారో పాపం, ఒక్కసారి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడిరా, మా అమ్మ నాన్నని చూసిరా, తర్వాత నేను కమలాల వంటి కన్నులు కలిగిన ఓ కాంతలారా సంశయం పడకండి, నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను, బృందావనానికి వస్తానని నేను చెప్పినట్టుగా రహస్యంగా గోపికలతోటి చెప్పు అని చెప్పి పంపించాడు. అయితే సరే ఈయనేం చేశాడు, ఉద్ధవుడు గుర్రమే ఒక రథం ఎక్కి సాయంకాలానికి రేపల్లెకి చేరాడు. సాయంకాలం అతను వెళ్ళేసరికల్లా గోధువులు రేగుతోంది, అప్పుడే ఆవులు అన్ని ఇళ్లకు వస్తున్నాయి అనమాట. ఆయన చూడంగానే నందుడు ఎంతో ఆనందంగా కౌగిలించుకున్నాడు. నువ్వే మా పాలటి గోపాలకృష్ణుడివి నాయన, కృష్ణుడి ద్వారా దగ్గర నుంచి వచ్చావంటే నువ్వే మా కృష్ణుడివి అని చెప్పి చక్కగా భోజనం పెట్టాడు కమ్మగా. తర్వాత ఏమో శ్రమను పోగొట్టాడు, ఆయన ప్రయాణం బండి మీద కూర్చుని వచ్చాడు కదా, ఆయనకి చక్కగా స్నానానికి దానికి ఏర్పరిచి చక్కగా భోజనం పెట్టిన తర్వాత విశ్రాంతిగా కూర్చోబెట్టి ప్రయాణపు అలసటని పోగొట్టి ముచ్చటగా ఇలా అడిగాడు, నాయన మా చెలికాడు నా స్నేహితుడైన వసుదేవుడు కుశలంగా ఉన్నాడా, ఈ కంసుడు కడతేరిపోయిన తర్వాత తన కుమారులతోటి చక్కగా సేవించబడుతున్నాడా, అందరూ బాగున్నారా, మమ్మల్ని తలుచుకుంటున్నాడా కృష్ణుడు ఎప్పుడైనా అని అడుగుతున్నాడు. తర్వాత ఈ గోపికలని చెలికాండ్రని ఆలమందల్ని స్మరిస్తున్నాడా, ఇక్కడ వన్యాలు నదుల గురించి అందరికీ చెప్తూ ఉంటాడా, మా కృష్ణుడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడు అని అడిగారు. అడిగేసరికల్లా ఇప్పుడు ఆ అడగటం కూడా ఎలా అంటే, మళ్ళీ మేము కృష్ణుడి తాలూకు వెన్నెల చిందే ముఖాన్ని చూడగలుగుతామా, మాకు దర్శన భాగ్యం లభిస్తుందా అంటూ బొంగురుపోయిన కంఠంతో మాట్లాడలేక దుఃఖంతో కళ్ళొత్తుకుంటూ మాట్లాడాడు ఈయన నందుడు. పక్కనే కూర్చున్న యశోదాదేవి కుమారుని గురించి చెప్తుంటే ఇలా కుమారుడు ముఖము వెన్నెల అలా చెప్తుండేసరికల్లా ఆవిడ సంతోషము దుఃఖము రెండూ పట్టలేక కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ తన కొడుకుని ఎప్పుడు చూస్తానో అన్న ఉద్వేగంతో దుఃఖిస్తూ యశోదాదేవి పక్కనే కూర్చునిండిపోయిందట. అప్పుడు ఈయన ఉద్ధవుడు ఏం చెప్పాడంటే, మీరు ధైర్యంగా ఉండండి, విద్యాభ్యాసానికి వెళ్ళారు, విద్య పూర్తయింది, మధురా నగరంలో పరిస్థితులన్నీ చక్కబరిచిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు, అందుకే ముందు నన్ను పంపించాడు అన్నాడు. పైగా వాళ్ళు సామాన్య మానవులు కాదు, మోక్షాధినేత అయినటువంటి మహావిష్ణువు భూభారం తగ్గించడానికి బలరామకృష్ణుల అవతారంలో జన్మించాడు. ఆయన ఇక్కడ అన్ని చోట్ల పరిస్థితులను చక్కబరిస్తే గానీ కుదరదు, మీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే రాక్షసులందరినీ సంహరించి భూభారం తగ్గించాడు, అక్కడ కూడా అదే పని చేస్తాడు. పైగా ఆయన ఏంటంటే నారాయణుడు అన్ని ప్రాణులలోనూ ఉంటాడు, ప్రతి ప్రాణిలోనూ ఉండే జీవాంశగా ఆయనే ఉంటాడు. కాబట్టి మీరు అటువంటి వాడిని, అటువంటి మహానుభావుడిని కుమారుడుగా భావించి మనసు నిలిపి సేవించారు. అమిత ముద్దు అతి గారాభంగా ఆయన మాటే చెల్లేటట్టుగా సేవించారు. పరమ ధన్యులు మీరు, మీలాంటి ధన్యత ఎవ్వరికి కన్నా దేవకి వసుదేవులకు కూడా మీలాంటి ధన్యత్వం చెందదు, అది మీకు ఎవరికి దొరకదు. పైగా ఏమిటి భగవంతుడు ఎటువంటి వాడు, ఆయనకి అమ్మా నాన్న భార్య స్నేహితుడు చుట్టము విరోధి ఇష్టడు అయిష్టడు అంటూ ఎవ్వరూ లేరు, భగవంతుడికి అంతా ఒకటే.
ప్రపంచమంతా. జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించటము, త్రిగుణ రహితుడైనను దానికోసం అంటే మనం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం త్రిగుణాలు లేనివాడు అయినప్పటికీ గుణాలు ధరించి సృష్టి స్థితి లయలను సాగిస్తూ ఉంటాడు. భగవంతుడి విధానం అది అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క మహిమని ఆయన యొక్క గొప్పతనాన్ని ముచ్చటిస్తూ ఆ రాత్రి గడిపేశాడు వాళ్ళతోటి. కృష్ణుడి గురించి అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అట్లా అయింది, ఇట్లా అయింది అని తల్లిదండ్రి రకరకాల కబుర్లు చెప్తుంటే వాట్లలో ఉన్న తత్వజ్ఞానాన్ని వాళ్ళకి బోధిస్తూ పిల్లవాడు తమ దగ్గర లేడన్న దుఃఖాన్ని మాన్పటానికి సాధ్యమైనంత ప్రయత్నం చేశాడు ఉద్ధవుడు. మర్నాడు తెల్లవారేసరికి ఈ పొద్దుటి పాలు మజ్జిగ చిలుకుతున్న వేళకి, పాలు తీస్తున్న వేళ మజ్జిగ చిలుకుతున్న వేళ 2 వేళలు. ఆ 2 వేళల మధ్యలోనూ నిద్ర లేచాడట ఉద్ధవుడు. లేచి ఏం చేశాడు, సంధ్యా ఉపాసన నిత్యానుష్ఠానాలని నెరవేర్చుకుని ఒక ఏకాంత స్థలంలో వెళ్ళి ఉన్నాడట. వీళ్ళంతా గోపికలు ఎట్లా అనుకుంటున్నారంటే, ఈయన చూడ్డానికి పద్మాల్లాంటి కళ్ళు, చక్కటి ముఖము, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, పచ్చని బట్ట కట్టుకునేవాడు, పొడుగాటివాడు, మెళ్ళో కమలమాల వేసుకుంటాడట. అతను మెరుగారి అంటే మెరిసిపోయే కుండలాలు ధరించిన ఈ పురుష పుంగవుడు మా కృష్ణుల్లాగానే ఉన్నాడు అని భావిస్తున్నారు. అలా కొంచెం రూపురేఖలతో కనపడిన కృష్ణుడే వచ్చాడని భావిస్తారనమాట గోపాంగనులు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. తర్వాత గోపికాంతలంతా ఇలా అన్నారు, అయ్యా మేము నిన్ను ఎరుగుతాము, మాకు నువ్వు తెలుసు, నువ్వు ఉద్ధవుడు అని, కృష్ణుడికి నువ్వు స్నేహితుడివి, తన తల్లిదండ్రులకి తన క్షేమం తెలియచేయటానికి నిన్ను పంపించారు. మా ప్రియుడు అంటే యదుపతి కృష్ణుడు వాళ్ళ అమ్మా నాన్నని మర్చిపోలేదు, కనీసం అమ్మా నాన్నని మర్చిపోలేదు, మేము ఎలాగో ఆయనకి ఏం గుర్తుంటాం, కనీసం వాళ్ళనైనా గుర్తుపెట్టుకుని పంపించాడు అని అన్నారు. గుర్తుపెట్టుకుని నేను పంపించారు అని. ఎలా అంటే వాళ్ళకి ఎంత దుఃఖము, పట్టలేని దుఃఖము, భగవంతుణ్ణి వదిలిపెట్టి ఉండలేని వ్యామోహము, వాటితోటి రకరకాల మాటలు. ఒక తుమ్మెద అక్కడ తిరుగుతుంటే ఆ భృంగం మీద వ్యాజంగా పెట్టుకుని ఓ తుమ్మెద అని తుమ్మెదతోటి మాట్లాడుతున్నారు. అది వీటిని భాగవతంలో భ్రమర గీతలు అని చెప్తారండి. అంటే డైరెక్ట్ గా సంభాషణ కాదు ఇది. అతను అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని అనకుండా ఆ పక్కన తిరుగుతున్నటువంటి ఒక పువ్వుల మీద వాలి దాని తాలూకు తేనెని స్వీకరిస్తున్నటువంటి, పీల్చేస్తున్నటువంటి తుమ్మెదతోటి మాట్లాడుతున్నట్టుగా భగవంతుణ్ణి నిందాస్తుతి. ఇది కృష్ణుణ్ణి నిందిస్తుంది, స్తుతిస్తుంది అన్నమాట గోపిక. నీ వల్లే ఇవన్నీ అవుతాయంటది, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అంటది, నువ్వన్నీ ఇట్లాగే చేస్తావు అంటుంది. ఓ పక్కన తిడుతున్నట్టు ఉంటుంది, ఓ పక్కన ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నిందాస్తుతి అంటారు. ఆ నిందాస్తుతిని ఈ భ్రమర గీతల వ్యాజంతో కృష్ణుడు గురించిన వర్ణనలే చాలా శ్లోకాలు ఉన్నాయండి. ఇది కూడా నేను మొన్న చెప్పినట్టుగా భాగవతం 10వ స్కంధం పోతన గారు రాసింది కనుక చదివితే చాలా బాగుంటుందండి. చదవటానికి ప్రతి పద్యము మహాహృదయంగా ఉంటుంది. నేను తేలిగ్గా 10 వాక్యాల్లో చెప్పేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు, తెలుగు చదవగలిగిన వాళ్ళు మహత్తరమైన పోతన గారి భాగవతంలోని 10వ స్కంధాన్ని చదివి తీరాలి. చదివి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఏం చెప్తున్నారు, నువ్వు ఓ మధుప, నువ్వు మాకు మన దగ్గరికి రావద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మధురాపుర కాంతలు అందరి వెనకాల తిరుగుతూ ఉండుంటావు, నువ్వు మధురాపురంలో ఉన్న అమ్మాయిల వెనకాల, నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తావు, మా దగ్గరికి రావద్దు అంటారు. అంటే కృష్ణుడిని అంటున్నారనమాట. అట్లా ఇలా ఎన్ని రకాల మాటలతోటో నీ సంగీతము, నీ నాట్యము, నీ సొగసు అంతా మధురాపురంలోనే ప్రదర్శించు, మాకెందుకు, మేము పల్లెటూరు వాళ్ళం, పట్టణంలో ఉంటున్నావు, నువ్వు నగరంలో ఉన్నావు కదా, వాళ్ళకి చూపించమంటారు. పైగా నీలాంటివి, నీ కనుబొమ్మలకి, నీ కదలికలకి, నీ వేషాలకి లొంగిపోయిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? మర్త్యలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ ఎక్కడా లేరు. అందరూ నీ వెనకాల పడేవాళ్లే కదా, నీకు మేమెందుకు అంటారు. ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఓ పక్కన నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తూ నువ్వు మాతో సరిగా ఉండట్లేదని అంటూ ఉంటారనమాట. ఇలా ఎన్ని మాటలో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఉద్ధవుడు ప్రతి వాక్యము చెవిని వేసుకున్నాడు. ఒక్కొక్క గోపిక కృష్ణుడి పట్ల ఎంత ప్రీతి, ఎంత మోహము, ఎంత వదలలేని వియోగాన్ని వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారో, ఎట్లా మనసు వాళ్ళకి భగవంతుడి పట్ల లయమై ఉందో ప్రతి వాక్యాన్ని ఉద్ధవుడు విని 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 తెలుసుకున్నాడు అనమాట. ఒక్క వాక్యం కూడా వదిలిపెట్టలేదు. వాటన్నిటిని విని ఇది జ్ఞాపకం పెట్టుకున్నాడు, చెప్పాడు అనమాట. తర్వాత వెళ్ళాక కృష్ణుడికి ఇలా చెప్తున్నాడు, చుట్టాలని, సుతులని, భర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను కామాంధత్వంతో వదిలిపెట్టేసి భగవంతుడినే శరణొచ్చాము, అంటే నిన్నే శరణొచ్చాము. ఇట్లా మమ్మల్ని విరహసాగరం మీద తోసేసి ఈ రకంగా మా దగ్గరికి రాకపోవడం న్యాయం కాదని ఏలిక అయిన కృష్ణుడికి పాద ప్రమాణం చేసి చెప్పమని చెప్తున్నారు.
తర్వాత ఇంకా ఎన్నో, అసలు ఒక్కొక్క పద్యము చదువుతున్న కొద్దీ గొప్ప సంతోషంగా ఉంటుందండి. ఇట్లా నానా ప్రకారాలుగా శ్రీకృష్ణ సందర్శనమునందు ఆశగా ఉన్నటువంటి ఈ గోపకాంతలు మాట్లాడే మాటలన్నీ ఉద్ధవుడు విన్నాడు. వీళ్ళకి ఏంటంటే ఊహించుకోగలరు. సంవత్సరాల తరబడి కృష్ణుడితోటి కలిసి పెరిగిన వాళ్ళు, అతన్ని చూస్తూ పెరిగిన వాళ్ళు, అతన్ని తమ కంటి ముందు పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఊహ తెలుసు, కళ్ళు మూసుకుంటే వాళ్ళకి కృష్ణ రూపం కనిపిస్తుంది, అది ప్రత్యక్షంగా దర్శనం కావటం లేదన్న దుఃఖంతో ఉన్నారనమాట. ఇవన్నీ విని జపము, తపము, దానము, హోమము, ఆత్మ నిగ్రహము, వేదాధ్యయనము మొదలగు వాటితోటి నేర్పరులైన వాళ్ళు కూడా ఏ పరమేశ్వరుణ్ణి తమ మనసుల్లో ప్రయత్నించి కూడా నిలుపుకోలేకపోతారో అట్టి మహామహిమోపేతుడు జగదతీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుని మీద మీకు నిరంతరం దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొంది. అవురా, మీ సంగతి చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఋషులు మునులు కూడా ఈ రూపాన్ని ఇంత స్పష్టంగా ధ్యానం చేసి మనసులో నిలుపుకోలేకపోతారు. మిమ్మల్ని గురించి చెప్పడానికి కూడా నాకు ఏ మాటలు రావటం లేదు. కానీ మీరు సావధానంగా వినండి. మీ దగ్గరికి పంపించేటప్పుడు కృష్ణుడు ఏమన్నాడో నేను చెప్తాను, సావధానంగా వినండి అన్నాడు. ఏం చెప్పాడంటే, ఓ రమణీమణులారా, నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కార్యానికి నేనే కారణాన్ని అని చెప్తున్నాడు. భగవద్గీతేనండి ఇది, అర్థం చేసుకోవాలి అంతే. నా ఎడబాటు మీకు కలుగదు. స్థావర జంగమాత్మకములైనటువంటి సకల ప్రాణులలో పృథివ్యప్తేజో వాయువాకాశములనే పంచమహాభూతాలు ఉండే విధంగా నేను మనసునకు, పంచ ప్రాణములకు, బుద్ధికి, ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూప రస గంధాలకు, జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై ఉన్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మ రూపమున అణిగి ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయినటువంటి జీవునకు ప్రపంచ స్వరూపము సత్వాది గుణములు లేదా భూతేంద్రియ గుణాలతోటి కలుగుతోంది. మాయాకార్యములైన జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మనోవృత్తులందు అతడు దేవ మనుష్యాది రూపములలో తోచుతున్నాడు. నిదురించి మేల్కొన్నవాడు తాను స్వప్నంలో చూసిందెల్లా అసత్యమని భావించినట్లుగా తత్వవేత్త మనసనే పదార్థంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెప్తాడు. ఆ మనసును పండితులు వేసట చెందక అరికట్టగా అటుపై భేదభావము పొడచూపదు. కాబట్టి నేను ప్రతి చోట ఉంటాను. మీకు కలుగుతున్న ఈ వ్యామోహము, వియోగ దుఃఖము నా వల్లే కలుగుతున్నాయి, అది నేనే. నా యందు కలుగుతున్నాయని మీరు భావిస్తున్నారు, కానీ ఆ వేదన కూడా నేనేను అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి నదులన్నీ కదిలి చివరికి కడలిని చేరునట్లుగా ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము, యమ నియమాధికములైన అష్టాంగ యోగము, వేదము, సత్యము, తపము, ఇంద్రియ నిగ్రహమైన దమము, ఇవన్నీ ఒక మనోనిగ్రహంలోనే పరిసమాప్తి చెందుతాయి. కాబట్టి స్త్రీలు ఏం చేస్తారట, సమీపంలో ఉన్న వాళ్ళకంటే దూరంగా ఉన్న వాళ్ళ మీద తహతహపాటు చిత్తములందు అనురక్తి కలిగి ఉంటారు. రోజు మనతో ఉండే వాళ్ళకంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడే వాళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ దూరంగా ఉండే భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని స్మరిస్తూ ఉండండి. మీకు దూరంలో ఉన్నానని భయపడద్దు, నిరంతరము ధ్యానంతో మీరు నన్ను పొందగలుగుతారు అని చెప్పి కృష్ణుడు చెప్పాడని ఉద్ధవుడు చెప్పాడండి. ఈ కృష్ణుడు ఉద్ధవుడు చేత చేసినటువంటి ఈ కబురు గోపికలకు కాదు, మానవులకి, మనుషులకి. ఇది నేనేనన్న భ్రమలో ఉండకండి. ఈ నేను అన్న భావనే నేనని భగవంతుడు చెప్తున్నాడు. ఈ మన శరీరాల్లో ఇవి మన చేసే ప్రతి క్రియ, ప్రతి విషయము, ప్రతిదీ భగవంతుని వల్లే జరుగుతుంది. ప్రతిదీ భగవన్ నియామకం వల్ల జరిగేదే తప్ప మానవులకి ఏదీ లేదు. తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిసి తమ తాలూకు పెద్ద స్వరూపమైన పరమాత్మలోకి చేరిపోయేవే అని చెప్పేసరికల్లా వీళ్ళంతా కొంచెం సర్దుకున్నారు. అప్పటిదాకా ఉద్వేగంగా, దుఃఖంగా, ఏడుపు మొహాలతోటి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. మెల్లిగా సర్దుకుని సుఖంగా ఉన్నాడా, ఆయన ఎప్పుడొస్తాడు, మా ప్రాణేశ్వరుడు వస్తాడంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళంతా ఆయన ఇక్కడ ఊరు వెళ్తానంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఆయన మమ్మల్ని వచ్చి మళ్ళీ మాతోటి చక్కగా సరదాగా చిన్నప్పటిలాగా తిరుగుతాడా లేదా అని బాగా నీతో ఏకాంతంగా చెప్పాడా, ఇలా చాలా అడిగారనమాట. అడిగితే అందరికీ అంటే ఒక్కొక్కటి అడుగుతున్నారు. చిన్నప్పుడు మా చెట్టు మీద కూర్చుని మా బట్టలన్నీ తీసి దాచేశాడు, అలాంటి సంగతులు నీకు చెప్పాడా, మా గురించి గుర్తు చేసుకుంటున్నాడా అని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి మొత్తానికి ఈ ఉద్ధవుణ్ణి పంపించారు. దాంతో
ఈ ఉద్ధవుడు వీళ్ళు కృష్ణుడు చెప్పిన వాక్యాల బరువుని మోస్తూ ఇక్కడికి వచ్చి అది కొంతే బరువు ఈ ఇంతమంది గోపకాంతలు తర్వాత ఏమో నందుడు యశోద వారి దుఃఖాన్ని వారి వియోగ దుఃఖాన్ని మోస్తూ కృష్ణుడి దగ్గరికి చేరాడట. తర్వాత కృష్ణుడు ఉద్ధవుడు కలిసి ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.